1943లో డాక్టర్ కులకర్ణి ఎంబీబీఎస్ పూర్తి చేశారు. పీజీ కోసం చదువుతూనే పేదలకు ఎంతో కొంత సేవ చేయాలి అనుకున్నారు ఆయన. ప్రాథమిక వైద్య కేంద్రంలో పనిచేసేందుకు కాస్త ఆలస్యంగా అప్లై చేసుకున్నారు. దీంతో ఎవ్వరూ వెళ్లడానికి ఇష్టపడని ఒక గ్రామం మాత్రమే ఖాళీగా ఉందని చెప్పారు అధికారులు. చుట్టుపక్కల 10 ఊళ్ల కోసం పని చేయాలి, అది మహారాష్ట్ర కర్ణాటక సరిహద్దుల్లోని అడవిలో ఉన్న గ్రామం అని చెప్పారు. పని చేయడానికి ఎక్కడైతే ఏంటి, నేను చందగఢ్ అనే గ్రామం వెళ్తానని చెప్పారు ఆయన. చుట్టూ 10 ఊళ్లకు ఒకే ఒక చిన్న హాస్పిటల్, ఒక అటెండర్ మాత్రమే మీకు సాయంగా ఉంటారని చెప్పారు అధికారులు. సరేనని పోస్టింగ్ తీసుకుని అక్కడికి వెళ్లారు కులకర్ణి. సరిగ్గా వానలు పడే సమయంలోనే అడవిలోని చందగఢ్ గ్రామానికి వెళ్లారు ఆయన. ఓ రోజు రాత్రి జోరుగా వర్షం పడుతోంది. లాంతర్ వెలుగులో డాక్టర్ కులకర్ణి పుస్తకం చదువుకుంటూ ఉన్నారు. అప్పటికే రాత్రి 10 గంటలైంది. రాత్రి ఎవరో గట్టిగా డోర్ ను బద్దలు కొట్టేలా తలుపును బాదుతూ ఉన్నారు. వెళ్లి తలుపు తీశారు డాక్టర్ కులకర్ణి. 4 వ్యక్తులు ముసుగులు వేసుకుని వచ్చారు. వారి చేతిలో కర్రలున్నాయి. నువ్వే కదా డాక్టర్ అన్నారు. అవునన్నారు డాక్టర్ కులకర్ణి. మందుల బ్యాగు తీసుకుని మాతో రా అన్నారు వాళ్ళు. ఎక్కడికి అని అడగడంతో నోరు మూసుకొని రమ్మన్నారు. దీంతో నక్సలైట్లేమో అనుకున్నారు వాళ్ళు. తన బ్యాగ్ లో టార్చ్ లైట్ పెట్టుకుని గొడుగు పెట్టుకుని వారి వెంట నడిచారు డాక్టర్ కులకర్ణి. ఎంత వెళుతున్నా కూడా ప్రయాణం మాత్రం ముగియడం లేదు. అడవిలో నుంచి తీసుకెళ్తూ ఉన్నారు. జోరు వానలో నీరు కాలువలా పారుతోంది. దాదాపు గంటకు పైగా నడిపించారు. చివరకు ఒక గ్రామంలోకి తీసుకెళ్లారు. అక్కడ చుట్టూ ఒక 30 గుడిసెలున్నాయి. కరెంటు లేదు. ఒక గుడిసెలోకి తీసుకెళ్లారు. అక్కడ మంచంపై ఒక మహిళ పురిటి నొప్పులతో బాధపడుతూ ఉంది. మొత్తానికి డాక్టర్ కి విషయం అర్థమైంది. వైద్యం కోసమని ముందే చెప్పొచ్చు కదా, బెదిరించి తీసుకురావడం దేనికి అని వారిపై కోపడ్డారు డాక్టర్. అది కాదు డాక్టర్, మీరు చీకట్లో రానంటారేమోనని అలా చేశామన్నారు. నేను ఆపదలో వైద్యం చేయడం కోసమే ఉన్నాను. ఎందుకు రానన్నారు ఆయన. ఇంట్లో మహిళ పక్కన ఉన్న ఓ వృద్ధురాలు ప్రసవం చేయాలయ్యా, నాకేం అర్థం కావడం లేదని కన్నీళ్లు పెట్టుకుంది. డాక్టర్ కులకర్ణికి ప్రసవం చేయడం తెలుసు, కానీ ఒంటరిగా ఎప్పుడు ఇలా సీరియస్ కేసులను హ్యాండిల్ చేయలేదు ఆయన. అయినా సరే అసలు భయపడలేదు. నొప్పులతో విలవిలలాడుతూ భయపడుతున్న ఆ గర్భిణీ మహిళ చేతిని తాకి నీకు ఏం కాదు నేనున్నానంటూ ధైర్యం చెప్పారు. అయితే ఆమె గిరిజన మహిళలా లేదు. మొహం చూస్తే ఎవరో బయట నుంచి వచ్చిన వ్యక్తిలా ఉంది. మగవారిని బయటకు పంపించిన డాక్టర్ నువ్వు భయపడొద్దమ్మా అని ఒక ఇంజెక్షన్ ఇచ్చారు. కానీ ఆమె నన్ను బతికించొద్దు సార్, నాకు బ్రతకాలని లేదని ఏడుస్తోంది. ఆ మాటలు విన్న డాక్టర్ షాక్ అయ్యాడు. ఎందుకలా మాట్లాడుతున్నారని అడిగారు. వాస్తవానికి నొప్పులతో ఉన్న ఆమెను మాటల్లో పెట్టారు డాక్టర్. అప్పుడు ఆమె ఇలా చెప్పుకొచ్చింది, నేను బాగా డబ్బున్న ఒక దొర కూతురిని. మా ఊళ్ళో స్కూల్ లేకపోవడంతో పక్క ఊరికి పంపించారు. అక్కడ 10వ తరగతిలో మా క్లాస్మేట్ ను ప్రేమించాను. పరీక్షలు రాసిన తర్వాత ఇద్దరం లేచిపోయి వచ్చాం. కనిపిస్తే మా నాన్న చంపేస్తాడని భయపడ్డాం. కానీ నేను గర్భవతిని అని తెలియగానే నా ప్రియుడు నన్ను వదిలేసి వెళ్లిపోయాడు. ఆ తర్వాత మా నాన్న నన్ను తీసుకొచ్చి పరువు కోసం ఇక్కడ ఉంచారు. నా గురించి ఎవరికీ తెలియకూడదని ఇలా అడవిలో వదిలేశారు. ఈ ప్రసవం పూర్తయిన వెంటనే ఈ బిడ్డను ఎవరికైనా ఇచ్చేసి మా నాన్న తీసుకెళ్తాడేమో అని బోరున విలపించింది ఆ మహిళ. ఆమె అలా తన కథ చెబుతుండగానే చాలా సులువుగా ప్రసవం చేసేశారు డాక్టర్. పండంటి ఆడబిడ్డ పుట్టింది. కానీ ఆ పాప ఏడవడం లేదు. డాక్టర్ కులకర్ణికి కంగారు మొదలైంది. నోట్లో నోరు పెట్టి ఊదారు. తలకిందులుగా పాపను ఉంచారు. కొద్దిసేపటికి పాప ఏడ్చింది. వెంటనే డాక్టర్ నవ్వేశారు. చూడు పాప ఎంత బాగుందో అని ఆ తల్లికి చూపించారు. డాక్టర్ మొహంలో 1000 కాంతుల ఆనందం కనిపించింది. కానీ ఆడపిల్ల పుట్టిందని తెలిసి ఆ యువతి బోరున విలపించింది. నా బిడ్డను చంపేయండి, నాకు ఇంకా కష్టాలు వద్దు, నా బిడ్డ కూడా తండ్రి లేకుండా పెరగకూడదు, ప్లీజ్ పాపను చంపేయండి సార్ అంటూ రోధించింది ఆ యువతి. అప్పుడు డాక్టర్ ఆమె వైపు చూసి ఒకటే మాట అన్నారు, మనిషి కర్మను నమ్మాలి. మనం మంచి చేస్తే మన మంచి ఏనాటికైనా సరే మన దగ్గరకే వస్తుంది. చెడు చేస్తే మనకే ఆ చెడు జరుగుతుంది. నువ్వు మంచి వైపు నడువు, నీ బిడ్డ కూడా మంచి వైపు నడుస్తుందని చెప్పారు. ఆ యువతికి ఏమీ అర్థం కాలేదు. గంట సేపు పాప దగ్గరే ఉండి అంతా బాగుందని అనుకున్న తర్వాత బయటికి వెళ్లారు డాక్టర్. అప్పటికే వర్షం తగ్గింది. ఆ డాక్టర్ మొహంలో ఆనందం అంతా ఇంతా కాదు. తాను వెళ్తానని గొడుగు తీసి ఓపెన్ చేశారు. అప్పుడే ఒక వ్యక్తి 100 రూపాయలు చేతిలో పెట్టారు. ఏంటి ఇంత డబ్బా అని అడిగారు డాక్టర్. వాళ్ళ నాన్న ఇవ్వమన్నాడని ఓ వ్యక్తి చెప్పాడు. నా జీతం నెలకు 75 రూపాయలు, ప్రసవానికి 100 అనుకున్నారాయన. తన బ్యాగును మరిచిపోవడంతో గదిలోకి వెళ్లారు డాక్టర్. తన చేతిలో ఉన్న 100 రూపాయలు ఆమె చేతిలో పెట్టారు. నువ్వు 10వ తరగతి చదివానంటున్నావు కదా, ఈ 100 రూపాయలు తీసుకుని పూణే వెళ్ళు. అక్కడ గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ ఉంది. కాలేజ్ లో నా క్లోజ్ ఫ్రెండ్ ఆప్టే ఉంటాడు. కులకర్ణి పంపించాడు అనే ఒక మాట చెప్పు. నీకు ఆర్థిక సాయమే కాదు, నిన్ను మంచి నర్సుగా కూడా తయారు చేస్తాడు. అది ప్రభుత్వ కాలేజీ,
అంతా తానే చూసుకుంటాడు. నా పేరు చెప్పు చాలు, మీ నాన్న పట్టించుకోకపోయినా నీకు మంచి భవిష్యత్ ఇస్తాడు. ఏదైనా అనుకోని సమస్య ఎదురైతే నాకు ఒక ఉత్తరం రాయి, ఈ హెల్ప్ సెంటర్ అడ్రస్ కు రాస్తే చాలు, నేను చూసుకుంటానని చెప్పారు డాక్టర్. వెళుతూ వెళుతూ మరోసారి వెనక్కి వచ్చారు డాక్టర్. ఒకటే మాట చెప్పారు, నేను ఇంతకంటే పెద్ద సాయం చేయలేను, కానీ యాప్టెన్ కలిస్తే నీకు మంచి జరుగుతుందని చెప్పి వెళ్లిపోయారు ఆయన. అంతే, ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడూ వాళ్ళని కలుసుకోలేదు. ఆ యువతి లెటర్ కూడా రాయలేదు. అలా కాలం గడిచిపోయింది. 1 కాదు 2 కాదు 30 ఏళ్లు. డాక్టర్ కులకర్ణి పీజీ చేసి దేశంలోనే పేరున్న డాక్టర్ గా కీర్తి ప్రతిష్టలు సంపాదించారు. ఒక రోజున ఔరంగాబాద్ లోని మెడికల్ కాన్ఫరెన్స్ కు చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు ఆయన. ఒక్కొక్కరు తమ అనుభవాలను చెబుతూ వస్తున్నారు. అయితే డాక్టర్ చంద్ర అనే యువతి స్పీచ్ డాక్టర్ కులకర్ణికి ఎంతో నచ్చింది. ఎందుకంటే ఎలాంటి మెడికల్ కిట్ లేనప్పుడు ఎమర్జెన్సీలో ఎలా ప్రసవం చేయాలనే టాపిక్ ను చాలా ఆసక్తిగా వివరించారు ఆమె. ప్రోగ్రాం ముగియగానే తన హోటల్ కు వెళ్లేందుకు కారు దగ్గరకు వచ్చారు డాక్టర్ కులకర్ణి. ఆ వెనుక నుంచి సార్ అనే పిలుపు వినిపించింది. వెనక్కి తిరిగి చూశారు ఆయన. డాక్టర్ చంద్ర వేగంగా అతని దగ్గరకు వచ్చింది. మీరు ఎప్పుడైనా చందిగఢ్ అనే గ్రామంలో పనిచేశారా అని అడిగింది. అదేంటి, నా వైద్య వృత్తి అక్కడే మొదలు పెట్టాను, నా తొలి రోజులు నేను ఎలా మరిచిపోగలను అన్నారాయన. అయితే మీరు ఒక్కసారి మా ఇంటికి రావాలి ప్లీజ్ అని చేతులు దగ్గరకు పెట్టి జోడించి అడిగారామె. మీ పేరు చంద్ర కదా, చాలా బాగా మాట్లాడారు, మీరు ఇంకా పరిశోధన చేయండి, మరోసారి వచ్చినప్పుడు కలుస్తాను, నేను ఇప్పుడు రాలేను ప్లీజ్ అని కారెక్కబోయారాయన. సార్ ఒక్కసారి రండి, నాకు జీవితంలో మరిచిపోలేని రోజవుతుందని బ్రతిమలాడింది డాక్టర్ చంద్ర. ఆమె అలా ఎందుకు అంటుందో అర్థం కాలేదు. ఇంతలో మరో సీనియర్ డాక్టర్ వచ్చారు. పాపం వెళ్ళండి సార్, డాక్టర్ చంద్ర ది బెస్ట్ గైనకాలజిస్ట్, పబ్లిక్ సర్వీస్ లో ఆమెకు మంచి పేరుంది, ఉచితంగా ట్రీట్మెంట్ చేసి పలు అవార్డులు గెలుచుకున్నారని చెప్పారు. సరే 10 నిమిషాల కంటే ఎక్కువ ఉండలేను, మరోసారి వచ్చినప్పుడు ఎక్కువ సమయం స్పెండ్ చేస్తానన్నారాయన. వెంటనే డాక్టర్ ను అదే కారులో తన ఇంటికి తీసుకెళ్లింది డాక్టర్ చంద్ర. ఇల్లు ఎలా ఉందో కూడా ఆ డాక్టర్ సరిగా చూడలేదు. తన మీద రెస్పెక్ట్ తో పిలిపించుకుందనుకున్నారాయన. ఇంట్లోకి వెళ్లగానే డాక్టర్ ను కూర్చోబెట్టిన చంద్ర అమ్మా అని పిలిచింది. ఎవరొచ్చారో ఒక్కసారి చూడు అని పిలిచింది. ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చిన డాక్టర్ చంద్ర తల్లి డాక్టర్ కులకర్ణిని చూడగానే ఆమె కంటి నుంచి కన్నీళ్లు కారిపోతూనే ఉన్నాయి. డాక్టర్ కులకర్ణికి ఏమీ అర్థం కాలేదు. కంగారు పడ్డారాయన. వస్తూనే డాక్టర్ పాదాలను తాకి దండం పెట్టి ఏడుస్తూనే ఉంది ఆ తల్లి. ఆమెను మెల్లగా పైకి లేపారు డాక్టర్ కులకర్ణి. మీరు డాక్టర్ కులకర్ణి కదా, మీరు నాకు చందగఢ్ లో అర్ధరాత్రి ప్రసవం చేశారు. ఆ రోజు పుట్టిన పాపే ఈ డాక్టర్ చంద్ర. ఇప్పుడు పెద్ద డాక్టర్, పేదలకు ఉచితంగా వైద్యం చేస్తోంది. మీ పేరు డాక్టర్ రామచంద్ర కులకర్ణి అని మీ స్నేహితుడు చెప్పారు. మీ పేరునే నా కూతురికి చంద్రగా పెట్టుకున్నాను. మీ స్ఫూర్తితోనే నేను నా కూతురిని పెంచాను, పెద్ద డాక్టర్ ని చేశాను. మీరు నాడు చేసిన సాయంతో స్టాఫ్ నర్స్ గా ఉద్యోగం సంపాదించాను. ఇది మీరిచ్చిన జీవితం సార్ అని ఆమె కన్నీటి పర్యంతమైంది. ఆ మాటలు వింటుండగానే డాక్టర్ కళ్ళు చంద్రపై మళ్ళాయి. ఆమె దగ్గరకు వెళ్లి ఆమె 2 చేతులు పట్టుకుని దగ్గరకు తీసుకున్నారు డాక్టర్ కులకర్ణి. ఆయన కంటి నుంచి కూడా కన్నీరు ఏమాత్రం ఆగడం లేదు. తాను ప్రాణం పోసి పెట్టిన పసిగుడ్డు చేతులు ఇవేనా అని తడిమి చూశారు. కొన్నేళ్ల క్రితం వర్షం రాత్రి బయట తన ఆనందాన్ని గుర్తుకు తెచ్చుకుని నవ్వుతూ ఏడుస్తున్నారు ఆయన. ఆ తర్వాత కన్నీళ్లు తుడుచుకుని డాక్టర్ చంద్రను దీవించారు. ఇది కథ కాదు, నిజం, జీవితం. ఈ డాక్టర్ కులకర్ణి మరెవరో కాదు, ప్రముఖ రచయిత్రి, సామాజిక కార్యకర్త, ఇన్ఫోసిస్ కో ఫౌండర్ సుధామూర్తి తండ్రి. ఆయన నుంచి వచ్చిన సేవా గుణమే కూతురైన సుధకు కూడా వచ్చిందేమో. ఏది ఏమైనా ఈ డాక్టర్ గారికి సెల్యూట్ చేయాల్సిందే. మరి ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.